వరకు అధికార దాహంతో రాముణ్ణే కాదు హిందుత్వాన్ని కూడా అణిచివేశారు. ఈవేళ ఇటువంటి దుర్మార్గులు మన హిందుత్వంలో ఉంటూ మనకే వెన్నుపోటు పొడుస్తున్నాయని చెప్పి ఈ ఫామ్ హౌస్లో బొందబెడితే ఇంకా సిగ్గు లేకుండా జై శ్రీరామ్ అంటే నీకు కడుపు నింపదు అంటాడు. జై శ్రీరామ్ అంటే కడుపు నింపకపోతే ఈ యొక్క రామనామం చెప్పినటువంటి ఈ యొక్క హనుమంతుడు కానీ, జటాయు పక్షి కానీ, లేదనుకుంటే రామచిలక కానీ, లేదనుకుంటే శబరిమాత కానీ, ఇంకా రామదాసు, ఇంకా నాలాంటి భక్తులు అందరూ, మరి వీళ్ళందరూ కూడా రామనామాన్ని చెప్పకపోతే ఇంత స్థాయికి ఎలా వెళ్ళినట్టు? నీలాంటి నీచులు, నీలాంటి దుష్టులు ఆ రామనామాన్ని పట్టుకోలేదు కాబట్టే ఓట్ల కోసం బొట్టు పెట్టుకొని నటిస్తున్నారు కాబట్టే ఆ రాముడి యొక్క విలువ మీకు తెలియట్లేదు. ఆ యొక్క రామనామాన్ని పట్టుకోరా ఖచ్చితంగా మీరు ఏదైతే ఆ రాముడి యొక్క భక్తులే మిమ్మల్ని పల్లకి మోస్తారు. మీకు అది తెలియక కళ్ళు నెత్తికెక్కి అధికార దాహంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీలు, హత్యలు, దురాగతాలు, అమ్మాయిల్ని వాడుకొని వదిలేయడాలు, నీ యొక్క విత్తనంలో తేడా ఉంది కాబట్టి నీ వేళ రాముడిని దూషిస్తున్నావు. రాముడిని ఎవరైనా దూషిస్తున్నాడంటే నీతో సహా వాళ్ళ యొక్క విత్తనాలే పొరపాటు అయినట్టు. మిమ్మల్ని హిందువులు, రామ భక్తులు మిమ్మల్ని ఫామ్ హౌస్కి బొందబెట్టాక కూడా నీకు సిగ్గు రాలేదంటే నువ్వు కోరుండి కొని కష్టాలు తెచ్చుకున్నట్టు అర్థమవుతుంది. అరే నీకు ఇంత కండ కావలం ఎక్కితే, నీకంత దమ్ము ఉంటే, నీకు నీ ముడ్డులో నిజంగా నీకు దమ్ము ఉంటే ఒక అల్లాని కానీ ఒక యేసుని కానీ నువ్వు తిట్టి చూద్దాం. నీకు ఆ యొక్క దమ్ము లేదు. నువ్వు చవటవు కాబట్టి, నువ్వు పెద్దమ్మవు కాబట్టి, నీ మూతి మీద మేసం లేదు కాబట్టి, నువ్వు మగాడు కాదు కాబట్టి నా యొక్క రాముడిని నువ్వు దూషిస్తున్నావు, నా రామనామాన్ని నువ్వు దూషిస్తున్నావు. నాకు రాముడి పేరు పెట్టుకున్నావురా నువ్వు, నీకు సిగ్గులేదు. అటువంటప్పుడు నా యొక్క రాముడి పేరు నువ్వు యొక్క పేరులోంచి తొలగించుకో నీకు దమ్ముంటే. ఈ కల్తీ విత్తనం గాళ్ళు ఇలా పుట్టడం వల్లనే నా రాముడిని దూషిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వెధవలకి మనం బుద్ధి చెప్పకపోతే రాబోయే రోజుల్లో మన రాముడిని తిట్టే వెధవలు ఇంకా ఎక్కువగా తయారవుతారు. కాబట్టి హిందువులందరూ కూడా ఇలాంటి వెధవల్ని మనం బుద్ధి వచ్చేలాగా మనం గట్టిగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇకపోతే ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రదేశాల్లో ఇంటిపై కాషాయ జెండా ఎగరేసుకుంటే, కాషాయ జెండా ఇది రాజకీయానికి చిహ్నమని కళ్ళు నెత్తికెక్కి గుడ్డెద్దొచ్చి చేలో పడినట్టు కళ్ళు పోయినట్టు ఈవేళ కొంతమంది అధికారులు ఈవేళ ఏదైతే అధికార పార్టీకి అడుగులకు మడుగులెత్తుతూ పాలేరు పనులు చేస్తున్నారు. ఇటువంటి పాలేరుగాళ్ళు మీరు ఉద్యోగాలు మీకు అవసరం లేదనుకుంటే, మీకు ఒక పార్టీకి మీరు పార్టీ పెంట తినేవాళ్ళు అయితే ఆ పార్టీ కోసం పనిచేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి మీరు ఆ యొక్క పార్టీ నాయకుల వెనకట్లు తిరగండి. అదే కాషాయ జెండాకి రాజకీయ జెండా పార్టీల జెండాలకి తేడా తెలియనట్టు చవట మీరు ఉద్యోగస్తులా, మేము కట్టే ట్యాక్సులు దొబ్బు తింటున్నారు, ఇంకా మీకు ఉద్యోగం ఇవ్వడమే పెద్ద అరువుదండుగా. ఇలాంటి చవట ఉద్యోగులు ఉన్నంత వరకు ఈ యొక్క హిందువుల్ని అణచివేయడానికే చూస్తూ ఉంటారు. మీకు అంత తహతహలు ఆడాలనిపిస్తే ఆ పార్టీ నాయకుల వెనకలు తిరగండి. అయ్యా మిమ్మల్ని ఎవరు వద్దండి కదా. కాబట్టి హిందువులారా దయచేసి మన ఇంట్ల మీద కాషాయ జెండాలు ఎగరాలి. కాషాయ జెండా ఎగిరితేనే మన హిందువులం. కాషాయ జెండా తీసేని ఎవడైతే చెప్తాడో వాడి మీద కేసు పెట్టండి. అలా కేసు పెట్టిన ఎడలో మనం చేతకాని వాళ్ళం అవుతాం. హిందూ అంటే దమ్మున్న వాళ్ళం. రాముడి నామాన్ని జై శ్రీరామ్ అని చెప్తున్నామంటే గుండెల్లో ధైర్యం ఉంటుంది. రామనామాన్ని చెప్తున్నామంటే మన కళ్ళల్లో ఆనందం ఉంటుంది. రామనామాన్ని చెప్తున్నామంటే మన యొక్క ఇంట్లో అదొక తెలియని అనుభూతి పొందుతాం. కాబట్టి అటువంటి రాముడి యొక్క జెండాని మన ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరాలి. ఎవడైనా కాదు కూదని కారు కోతలకు వస్తే కింద నా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవడు వచ్చినా కూడా కింద నెంబర్కి మీరు సంప్రదించండి. భారత్ మాతాకి జై.